జరిగిందో గమనించాలి. నెక్స్ట్ మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేసేద్దాం. కుడిముక్కుతో నిదానంగా గాలి పీల్చడం, ఎడముక్కుతో నిదానంగా వదిలేయడం. మళ్ళీ వదిలేసి ముక్కుతో పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం, వదిలేసి ముక్కుతో పీల్చడం, ఆపోజిట్ ముక్కుతో వదిలేయడం. నిటారుగా కూర్చోండి. ఉంగరం వేలు బొట్టన వేలుతో ముక్కులు మార్చండి. మధ్యలో 2 వేలు ఫోర్ హెడ్ మీద సపోర్ట్ తీసుకోండి. మోచేతులు సైడ్ కూర్చోండి. చేయి నొప్పి అనిపిస్తే చేయి మార్చుకోండి, పర్వాలేదు. సేమ్ స్టార్ట్. ఎట్టి పరిస్థితులు ఆపద్దు, కంటిన్యూ. ఇక్కడ మీరు గమనిస్తూ చేస్తే గాలి పీల్చేటప్పుడు ఏదో తెలియని శక్తి మీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. గాలి బయటకు వదిలేటప్పుడు మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని గమనిస్తూ చేయండి. ఈ ప్రాణాయామం వల్ల మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్ గా హిమోగ్లోబిన్ పర్సెంట్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోతుంది. ఇంత ఉపయోగం ఉంది ఈ ప్రాణాయామం వల్ల. ఇంత ఉపయోగం ఉంది కాబట్టే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎంత ఇబ్బందినైనా భరించి చేయండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. మనం ఎన్ని ఆసనాలు చేసి ఎన్ని ప్రాణాయామాలు చేసినా డైట్ మెయింటైన్ చేయకపోతే మనం చేసినంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి డైట్ విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వకండి. ఏం డైట్ తీసుకుందాం? మార్నింగ్ ఒక పిడికిడు మొలకలు తినండి, ప్రతి ఒక్కరూ తినాల్సిన ఆహారం. నెక్స్ట్ ఒక క్యారెట్ బాగా నలుమిగేసేయండి. క్యారెట్ దొరకకపోతే తినగలిగే వెజిటబుల్స్, పచ్చి కూరగాయలు ఏదో తినేయండి. 4-5 ఖర్జూర పళ్ళు తినండి, ఒక గ్లాస్ పాలు తాగేయండి. అంతే, టిఫిన్ అయిపోయింది. ఇంక వేరే టిఫిన్ అక్కర్లేదు. అలానే లంచ్ ఎలా చేస్తాం? 2-3 పుల్కానో, రోటీనో, చపాతీనో మైదా పిండి కలవకుండా తీసుకోండి. దానిలోకి ఎక్కువ ఆకుకూరలు, పప్పుకూరలు వేసుకొని తినేసాయి. అంతే, లంచ్ అయిపోయింది. డిన్నర్ ఎలా చేస్తాం? ఓన్లీ ఫ్రూట్స్, 2-3 రకాల ఫ్రూట్స్ తినేస్తే డిన్నర్ అయిపోతుంది. ఈ డైట్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు చాలా త్వరగా హెల్దీ అయిపోతారు. లావు ఉన్న వాళ్ళు లావు తగ్గుతారు. డైట్ మెయింటైన్ చేయకుండా రిజల్ట్స్ రమ్మంటే ఎట్టి పరిస్థితిలో కూడా రావు. దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఈ డైట్ మెయింటైన్ చేయడం ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ ఎవరు చేస్తారని అనుకుంటే కనీసం ఇప్పుడు తినే ఫుడ్లో 50% ఫుడ్ తగ్గించేసేయండి. మారు పెట్టించుకోకండి. ఇది మినిమం మెయింటైన్ చేయాలి. అలానే ఈ డైట్ తో పాటు మన బాడీకి వాటర్ను కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. వాటర్ని ఎలా ఇస్తాం? రోజుకి మినిమం 4 లీటర్ వాటర్ తాగండి. మ్యాక్సిమం మీ ఓపికే. అది కూడా ఎలా తాగాలి? భోజనానికి ముందు గంట సేపు, భోజనం తర్వాత గంట సేపు, భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకూడదు. భోజనం అంతా అయిపోయిన తర్వాత 1 గ్లాసు నీళ్లు తాగండి, గొంతు క్లీన్ అవడం కోసం. టోటల్ గా 4 నుంచి 7 లీటర్ల వాటర్ తాగండి. ఒకేసారి 1 లీటర్ కన్నా ఎక్కువ వాటర్ తాగకండి, ఎక్కువ సార్లుగా తాగండి. అలానే టైం చాలా విలువైంది. ఎవ్వరు కూడా మన బాడీకి అవసరం లేని పదార్థాలు బాడీకి ఇవ్వకండి. ఏంటి అవసరం లేని పదార్థాలు అంటే పొగ తాగడం, మందు తాగడం, పాన్పరాగ్ గుట్కాలు వేసుకోవడం, మత్తు పదార్థాలు సేవించడం, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్ తాగడం. ఇవి మన బాడీకి అక్కర్లేదు. వీటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాటి ప్లేస్ లో న్యాచురల్ డ్రింక్స్ తీసుకోండి. కొబ్బరి బొండాలు కానివ్వండి, అలసట మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోండి. అలానే టైం చాలా విలువైంది. ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మన లైఫ్ లో 1 సెకండ్ జరిగిపోయినా అది ఇంకా తిరిగి రా. అయిపోయిన టైం అయిపోయింది. ఉన్న టైంని సద్వినియోగం చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోండి. సద్గురుల యొక్క జీవిత చరిత్రలో చదవండి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు ఆచరించిన దాన్ని మనం పాటించాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆచరించి, అనుభవించి తెలుసుకోవాలి. అనుభవ జ్ఞానమే జ్ఞానం. అనుభవించి తెలుసుకున్నదే జ్ఞానం. రిలాక్స్. నెక్స్ట్ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. కొద్దిసేపు మెడిటేషన్ చేసి క్లాస్కి వచ్చేసింది. ఇప్పుడు చేసే మెడిటేషన్ జస్ట్ ట్రయల్, మీకు ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం. ఇది ఇంటి దగ్గర చేయాలి. కంఫర్ట్ గా కూర్చోండి, ఎక్కడ పెయిన్ లేని విధంగా కూర్చోండి. వెన్నుపూసను నిటారుగా ఉంచండి. అలా అని బిగించక్కర్లేదు, ఇలా బలవంతంగా అక్కర్లేదు, నిటారుగా ఉండాలి. చేతులు ఏదో ఒక ముద్ర ఉంచండి. జెంట్లీగా ఐస్ను క్లోజ్ చేసి లాంగ్ బ్రీత్ అవుట్ చేస్తూ నిదానంగా గాలిని ఎక్కువసేపు పీల్చడం, నిదానంగా గాలిని ఎక్కువసేపు వదిలేయడం చేస్తూ ఆ పీల్చే గాలిని, వదిలే గాలిని గమనించండి.
గాలి పీల్చేటప్పుడు చల్లగా లోపలికి వెళ్తుంది, వదిలేటప్పుడు వేడిగా బయటకు వస్తుంది. ముందు దాన్ని అబ్జర్వ్ చేయండి. మనం పీల్చిన గాలి మన బాడీ లోపలికి వెళ్ళి వేడెక్కి బయటకు వస్తుంది. మన బాడీలో ఏ భాగంలో వేడెక్కుతుంది ఆ రహస్యాన్ని తెలుసుకోండి. ఆ రహస్యం తెలియాలి అంటే ఆ శ్వాసలో కంప్లీట్‌గా లీనమైపోవాలి. ఆ గాలితో పాటు మీరు లోపలికెళ్ళాలి. అది ఎక్కడెక్కడ తిరుగుతుందో అదంతా తిరగాలి. ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ గాలితో పాటు బయటకొచ్చేయాలి. కంప్లీట్‌గా శ్వాసలో లీనమైపోండి. కంప్లీట్‌గా శ్వాసతో మమేకమైపోండి. ఎప్పుడైతే శ్వాసలో లీనమైపోతారో అప్పుడు మీరు ఆ పరమాత్మలో లీనమైపోయినట్టే. ఆ భగవంతుడిలో ఏకమైపోయినట్టే. ఎప్పుడైతే ఆ పరమాత్మలో లీనమైపోతారో అప్పుడు మీకేదో తెలియని ఆనందం కలుగుతుంది చూడండి. అదేంటో తెలీదు. ఆహా! ఎంత హాయిగా ఉందో, జీవితాంతం పోతే బావుండే అని అనిపిస్తుంది. గమనించండి దాన్ని. అది ఎలాంటి ఆనందము అంటే మాటల్లో చెప్పలేని ఆనందం. దీన్ని మాటల్లో చెప్పడానికి దీనికి భాష లేదు. ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా చెప్పాలన్నా అలా కళ్ళు మూసుకొని కూర్చోండిరా హాయిగా ఉంటుందని మాత్రమే చెప్పగలం. ఎందుకంటే దీన్ని వివరించడానికి భాష లేదు. దైవ భాష. అలాంటి వెలకట్టలేని ఆనందం. ప్రపంచంలో ఉన్న సంపదనంతా తీసుకొచ్చి పోగేసినా దీనికి సరితూగదు. అలాంటి వెలకట్టలేని ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఈ ఆనందం ఎక్కడా దొరకదు. అంగట్లో దొరికే వస్తువు కాదు ఇది. కళ్ళు మూసుకొని నీలో నీవు లీనమైతే తప్ప మరెక్కడా దొరకదు. అలాంటి ఎక్కడా దొరకని ఆనందం, శాశ్వతమైన ఆనందం, సత్యమైన ఆనందం, నిత్యమైన ఆనందం, మహోన్నతమైన ఆనందం, తిరుగులేని ఆనందం, తరిగిపోని ఆనందం, అనుభవించే కొద్దీ ఇంకా అనుభవించాలనిపించే ఆనందం, అనుభవిస్తేనే తెలిసే ఆనందం, తిరుగులేని ఆనందం, కరిగిపోని ఆనందం, అవధులు లేని ఆనందం, హద్దులు లేని ఆనందం. ఇలాంటి ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఇంతకన్నా ఈ జీవితానికి ఇంకేం కావాలంట గమనించండి. ఈ ఆనందంలో మమేకమైపోండి. ఇంత ఆనందాన్ని ఇచ్చే ఈ ధ్యానాన్ని ప్రతిరోజు ఇంటి దగ్గర మినిమం 1 గంట సేపు సాధన చేయండి. ఎన్ని ఆలోచనలు వచ్చినా పర్వాలేదు, ఎంత విసుగొచ్చినా పర్లేదు, 1 గంట సేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలి అని అనుకొని కూర్చోండి. అవసరమైతే అలారం పెట్టుకోండి గంట తర్వాత మోగేలాగా. అలారం మోగేదాకా నేను లెగకూడదు, కళ్ళు తెరవకూడదు అనుకొని కూర్చోండి. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ముందే జాగ్రత్త తీసుకోండి. 1 గంట సేపు ప్రతిరోజు గన మీరు ఏదో ఒక టైంలో మీకు వీలైన టైంలో కూర్చోగలిగితే బలవంతంగానే కూర్చోండి. 1 మండలం రోజులు బలవంతంగానే కూర్చోండి. ఆ తర్వాత మీ లైఫ్ అద్భుతమైనది, ఆనందమయమైపోతుంది. ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కారం చేసుకుంటారు. దానికోసం ప్రయత్నం చేయండి. సరే, 2 చేతుల మీద చేయండి. అరచేతుల్ని కళ్ళ మీద ఉంచండి. అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నమస్కార ముద్ర. ఓం సహనా భవతు. ఓం సహనా భవతు. సహనౌ భునక్తు. సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. తేజస్వినామధీతమస్తు. మా విద్విషావహై. మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ. ఓం అసతో మా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయ. మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం
శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్తం సన్మంగళాన్ని భవంతు. సమస్తం సన్మంగళాన్ని భవంతు. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్యదేవో భవ. ఆచార్యదేవో భవ. అతిథిదేవో భవ. అతిథిదేవో భవ. సమస్త ప్రకృతి దేవో భవ. సమస్త ప్రకృతి దేవో భవ. ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వః. తత్సవితుర్వరేణ్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరాననే. స్వస్తి. జై గురుదేవ. థ్యాంక్ యూ. బాయ్. Thank you, sir. థ్యాంక్ యూ సార్.